అసలు గోల్కొండకి లష్కర్ కోణాలకి సంబంధం లేదమ్మా. గోల్కొండలో మొదలవడం అనేది ఈ మధ్య కాలంలో 15-20 సంవత్సరాలుగా మొదలైనటువంటి క్రియ. అంత ముందు వరకు కూడా ఇక్కడ లష్కర్లో అమ్మవారు వచ్చిన తర్వాత ఇక్కడ ఆదివారం నాడు వస్తుంది. అట్లాగే ఆదివారం నాడు అక్కడ కూడా పండగ చేసేవాడు. కాకపోతే కొత్త వాళ్ళందరూ వచ్చి ఇప్పుడు ఆషాఢం వచ్చిన రోజు నుంచి చేయడం జరుగుతోంది. కానీ మొట్టమొదటగా కోణాల పండగ లష్కర్ కోణాల పండగగానే ప్రసిద్ధికెక్కినటువంటి ఈ యొక్క కోణాల పండగ 250 సంవత్సరాలుగా మొట్టమొదటగా ఈ భాగ్యనగరంలో సికింద్రాబాద్లోనే మొదలైనటువంటి ఈ జాతర దినదినాభివృద్ధి చెంది ఈనాడు ఆషాఢం మొదలుతో నానా రకాలుగా వాళ్ళ ఇష్టానుసారంగా వాళ్ళు మొదలు పెట్టుకుంటున్నదే కానీ ముందుగా ఇక్కడ జరిగినదే కానీ కోణాల పండుగ వేరే చోట్లలో జరిగినటువంటి క్రియ కాదమ్మా. ఎప్పుడు చేసే నిత్య పూజలు కాకుండా ఈ సందర్భంగా ఈ బోనాల పండుగ సందర్భంగా అమ్మవారికి చేసే ప్రత్యేక పూజలు ఏమైనా ఉన్నాయా? నిత్య పూజలు, అభిషేకాలు, అర్చనలు, విశేష చండీ హోమాలు, రుద్ర హోమాలు, అమ్మవారికి సంబంధించినటువంటి క్రియలన్నీ కాకుండా చక్కగా జగన్మాత ప్రధాన దేవత అయినటువంటి మహాకాళి అమ్మవారు విశిష్టత ఏమిటి అంటే ఈ జగన్మాత ప్రధాన దేవత కూడా ఈ ప్రధాన దేవత ఆలయంలో ఆషాఢ మాసం ఎంత విశేషమైందో సంవత్సరం అంతా జరిగే పూజలు కాకుండా కూడా ఈ ఆషాఢ మాసం అంతా కూడా ఎంతో చక్కగా నిత్యము రకరకాల పూజలు జరగడం అనేది ప్రాచుర్యంలో